భక్తికి నిదర్శనం గుడి కట్టడం. కానీ ఇక్కడ భక్తి కాస్త కొత్తగా విచిత్రంగా ఉంది. దేవుళ్ళ విగ్రహాలకు బదులు ఏలియన్స్ విగ్రహాలు, వింతైన ఆచారాలు. అవును, ఇది నిజం. తమిళనాడులోని సేలంలో గ్రహాంతరవాసుల కోసం ఏకంగా ఒక ఆలయమే వెలిసింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. తమిళనాడు సేలం జిల్లా మల్లముప్పాన్పట్టి సమీపంలోని రామగౌండనూర్ ఇక్కడ సిద్ధర్ భాగ్య అనే వ్యక్తి నిర్మించిన ఈ ఆలయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణ ఆలయాల్లో శివుడు, విష్ణువు ఉంటారు. కానీ ఇక్కడ సిద్ధర్ భాగ్య ఏర్పాటు చేసిన విగ్రహం పూర్తిగా విభిన్నంగా ఉంది. ఇది భూలోక దేవుడు కాదు, అంతరిక్షం నుండి వచ్చిన గ్రహాంతరవాసి అని ఆయన చెబుతున్నారు. తాను గ్రహాంతర దేవతలతో మాట్లాడానని, ప్రకృతి వైపరీత్యాల నుండి ప్రపంచాన్ని కాపాడే శక్తి వారికి ఉందని, వారి అనుమతితోనే ఈ గుడిని నిర్మించాలని సిద్ధర్ భాగ్య పేర్కొన్నారు. అంతేకాదు, ఈ ఆలయంలో ఏలియన్ రూపానికి పూజలు చేయడం, ప్రత్యేకమైన ఆచారాలు నిర్వహించడం స్థానికంగా ఆసక్తిని రేపుతుంది. సైన్స్, ఆధ్యాత్మికతను కలిపి ఆయన ఈ వింత భక్తిని చాటుకుంటున్నారు. ఏలియన్స్ నిజంగానే ప్రపంచాన్ని కాపాడుతాయా అన్నది పక్కన పెడితే ఏకంగా వారి కోసం గుడి కట్టడం మాత్రం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.